మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో నా రిక్వెస్ట్, రిజైన్ చేయకండి. మేమే వస్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తాం. అంటే మీరు అందరూ మంచి వాళ్ళే, మిమ్మల్ని తప్పు చెయ్యంటే చేస్తారు, చెయ్యొద్దంటే చెయ్యరు. సో ఆ జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో పనులు చేశారు. ఇక్కడ మా చెవి భాస్కర్ అన్న చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో మీరు చేసినా చేయకపోయినా ఫరక్ లేదు. కానీ చేయకుండా ఉంటే మీకు ఒక స్థిరత్వం ఉంటుంది, మీకు ఒక ధైర్యం ఉంటుంది. ఎలాగో మనం 5,000 నుంచి 10,000 చేస్తామన్నాం. ఆ 10,000 రూపాయలు ఇచ్చేది వాళ్ళలాగా మీరు టీడీపీకే ఓటేయండి, టీడీపీకి ఓటేయండి అని మంత్రాల్లాగా జపం చేయడానికి కాదు. చాలా మంచి పనులు చేసుకుందాం, కన్స్ట్రక్టివ్గా వెళ్దాం. మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు. మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ అక్రమంగా ఇది ఇసుక దవ్వుతున్నారు. అలాంటి మంచి ప్రొటెక్టివ్గా గౌరవంగా నడుచుకునేటట్టు వాలంటీర్స్ అనే వాళ్ళకి మంచి స్థానం ఇస్తాం మనం. ఈ నియోజకవర్గం రాష్ట్రమంతా అదే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో నేను నాని గారు మీకు తోడుగా ఉంటాం. మీరు వాళ్ళ భ్రమలో పడి మీరు రిజైన్ చేస్తే, మీరు రిజైన్ చేసి రేపు వాళ్ళు ఓటింగ్కి హెల్ప్ చేయాలి. ఓకే, రైట్, వాళ్ళ ఉద్దేశం అది. మీరు వయసులో చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు. స్థానికంగా ఉండే లీడర్స్ని చూసి మీరు భయపడతారు కదమ్మా. అప్పుడు ఇన్ని రోజులు అయితే మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు, మాకు ఒక పదవి ఉందని మీరు ధైర్యంగా ఉన్నారు. మేము పోయి అక్కడ కంప్లైంట్ చేస్తాం, ఇక్కడ కంప్లైంట్ చేస్తామని. ఒక్కసారి మీరు రిజైన్ చేస్తే మీరు సరాసరి ఓటర్గా మిగిలిపోతారు. మీరు వెళ్ళి ఏ రకంగా ఎవరిని కూడా ప్రభావితం చేయలేరు. సో నా రిక్వెస్ట్, దయచేసి ఎవ్వరూ రిజైన్ చేయొద్దు. మీకు ఉన్నతమైన స్థానము, ఇంకా గౌరవంగా ఉండేదో, ఇంకా మంచి పనులు చేసే పనులు మనం ఫ్యూచర్లో చేద్దాం. జస్ట్ 2 months మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టింది తప్ప మీ పైన ఏ ఆంక్షలు విధించలేదు. సో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఈ మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. వాళ్ళని బలి పశువులుగా చేస్తున్నారు. మీరు రిజైన్ చేస్తే 99.9999 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. పొర్రపాటున కర్మగాలి, మన ఆంధ్ర రాష్ట్రం కర్మగాలి ఏ 0.0001% ఛాన్స్ ఉండి వస్తే అప్పుడైనా మిమ్మల్ని విడగొట్టు ఊడికి మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళకి ఎలాగో అలవాటే అది. సర్పంచులు ఒక సంవత్సరం, మినిస్టర్లు ఒక సంవత్సరం, అందరిని ఒక సంవత్సరం తీసేయడం, పాడేయడం. మిమ్మల్ని ఎలాగో మీరు చెప్పిన మాట ఏం లేదో, మీతో బోర్ కొడుతుందో మిమ్మల్ని తీసి ఇంకోరికి ఇస్తారు. కానీ అది ఎలాంటివి జరగదు. నా రిక్వెస్ట్, పదిలంగా మీ ఉద్యోగం, అది 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, మీ ఉద్యోగాన్ని మీరు పదిలపరచుకోండి. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక సుప్రీం కోర్ట్ లాంటిది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, గౌరవించి 2 months కామ్గా ఉండండి. మీ ఓటు మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. ఇందులో రేపు మీ బిడ్డలు కూడా ఉన్నారు, చదువుకునే వాళ్ళు. ఈ గంజాయి నుంచి దూరంగా పెట్టుకోవాలని మీరు ఎంతోమంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇదే వాలంటీర్స్, ఒక్క వాలంటీర్స్ కాదు, సచివాలయ సిబ్బంది కావచ్చు. ఎందుకు మూకుమ్మడిగా వైసీపీ అన్న వాళ్ళే మాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ పోరాటం చేయండి ఇలాగే అని. నేను ఒక గంజాయి మీద, మహిళల మీదే పోరాటం చేసుకుంటూ వెళ్తున్నా. సో మీరు కూడా బాధితులు ఉన్నారు. సో ఒక స్ట్రాంగ్ మెసేజ్, ఏం కాదు, మేమున్నాం, చూసుకుంటాం మిమ్మల్ని. రిజైన్ ఎవరూ చెయ్యకండి, ఏ ప్రలోభాలకి లొంగకండి, ఎవ్వరికి భయపడద్దు. ఏ విషయం ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మీ పేర్లు బయట పెట్టనీయకుండా మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం కూడా కాదు, కాపాడుకుంటాం. సో అందరు చిన్న పిల్లలు ఉన్నారు, మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది. జస్ట్ డోంట్ రిజైన్. మీ హక్కు, మీ ఉద్యోగం, మీ సంపాదన, మీరు అలాగే ఉండాలి. మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. సో ఈ మెసేజ్ని పాజిటివ్గా తీసుకోండి, 10 మందికి స్ప్రెడ్ చేయండి. అండ్ సే స్ట్రాంగ్, వీఆర్ దేర్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా అమ్మాయి రాసి ఫోన్ నెంబర్ లేదు, పేరు లేదు, కానీ మేము తోడు ఉన్నాం, మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి అని రాసింది అమ్మాయి. సో హ్యాపీ ఇలాగా. సో ఇలాంటి వాళ్ళు ఎంత వేల మంది ఉంటారు, ఎంత వందల మంది ఉంటారు, ఖచ్చితంగా ఎంత వందల మంది ఉంటారు ఇలాగా. మీరు ఇది జూమ్ చేసి కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని. ఆ 10 మందిలో చెబితే ఎవరెక్కడ వీడియో తీస్తారు, ఎవరెక్కడ ఏం చేస్తారు, భయం. అసలు నాతో పాటు ఒక ఏజ్డ్ ఆమెకు స్టోర్ ఉంది, ఆమె కూడా ఆమె పేర్లో లేదు, కొడుకు పేరుతో ఎక్కడో ఉంది. ఆమె ఊరికే ఒక నామినీగా ఏదో ఉన్నారు రేషన్ స్టోర్కి. ఆమె నా పక్కన కూర్చుని ఉన్నారు. ఆ ఫోటో తీసేసి ఆ స్టోర్ తీసేస్తారు.
అలా తీయాలంటే కలెక్టర్ గారిని డిస్మిస్ చేసేసేయాలి, అసలు సస్పెండ్ కూడా కాదు. వాళ్ళ కుటుంబంతో ఎవరెవరు తిరిగింది? సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, రెవెన్యూ స్టాఫ్లు, ఎంపీడీఓలు, ఈఓలు, ఏపీఎంలు వాళ్ళే కదా తిరిగారు. ప్రచారంలో పాల్గొనొచ్చా వాళ్ళందరూ? అందరినీ సస్పెండ్ చేయాలి. ఫోటోలు మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ చిన్న వాళ్ళ కడుపులు కొడితే మనకేం వస్తుంది? దెబ్బ పడితే ఒక ఎస్పీ గారికి పడాలి, ఒక కలెక్టర్ గారికి పడాలి, ఒక ఎమ్మెల్యేకి పడాలి. ఆ ముగ్గురే టార్గెట్ అంతే. చిన్న చిన్న వాళ్ళని చేసి ఏం చేస్తాం? ద్రోహం చేసిన ఎంఆర్ఓలు ఉన్నారు, దొరుకుతారు. ఎలక్షన్ అయిపోయినాకైనా శిక్షిస్తాం వాళ్ళని ఖచ్చితంగా. చదువుకున్న వాళ్ళు సొసైటీకి ఇంత ద్రోహం చేయకూడదు అసలు. ఇది నా పోరాటం. సో నాన్నగారి కోసం, ఈ పార్టీ కోసం అండ్ సొసైటీ కోసం నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నా. ఒక మహిళగా తోటి మహిళలకి తోడుగా ఉండాలని. మీరు అన్నట్టు డ్రైనేజ్లు 19 నుంచి ఈ రోజుకి ఒక్కరు క్లీన్ చేయలేదు. అంతకుముందు అట్లీస్ట్ మనం దోమల మందు స్ప్రెడ్ చేసేవాళ్ళం పళ్ళల్లో. దోమల మందు లేదు, ఆ బ్లీచింగ్ అన్నది లేదు, ఎక్కడి చెత్తలు అక్కడే, ఇల్లు లేవు, మోసాలన్నీ. నిన్నటికి నిన్న అంటే పెన్షన్స్ లేవు, ఇల్లు లేదు, ఉద్యోగాలు లేదు, డ్రగ్స్ ఉంది. ప్రధానంగా ఇంతే 6 సమస్యలు. నిన్న ఎక్కడికి వెళ్ళాం? ధనలక్ష్మి నగర్కి. మనం అప్పుడు బోర్ వేసాం 19 ఎలక్షన్ ముందు. ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఆ నీళ్ళే తాగుతున్నారు. అక్కడ మొత్తం రోడ్లు తవ్వేసినారు. చూస్తే ఏంటంటే మ్యాన్ హోల్స్ ఉన్నాయి అక్కడ పెట్టారు. యూడిఎస్ ఒక్కొక్క ఇంటి నుంచి 25,000 రూపాయలు తీసుకున్నారంట యూడిఎస్ సిస్టమ్ వేయడానికి. బట్ ఆ సేమ్ అదే తుడాలో బిల్ చేసుకుని ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఇంకా డబ్బులు ఇస్తే కంప్లీట్ చేస్తారంట, లేదంటే దాన్ని అర్ధాంతరంగా వదిలేస్తారంట. మా అన్న ఏం చేశారంటే కేవలం అతను వాళ్ళ కుటుంబాన్ని, కొడుకుని డెవలప్ చేసుకోవడానికి అన్ని రిజర్వేషన్స్ రూపంలో అన్ని మార్చేసి అతన్ని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన అన్న వాళ్ళని, అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఎదగకూడదని రిజర్వేషన్స్ రూపంలో వాళ్ళ ఇంట్లో లేడీస్కి ఇచ్చుకుంటే వీళ్ళు డమ్మీలు అయిపోతారు అన్నట్టుగా చేసుకొని కొడుకును ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసుకున్నారు. వాళ్ళల్లో అవమానము, బాధ, కసి అన్నీ ఉన్నాయి. సో అందరు ఈరోజు వచ్చి జాయిన్ అవుతున్నారు. అతను ఓటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అన్ని పదవులు అతను అనుభవించారు కదా. ఇద్దరు పిల్లలకి ఇంకా వయసు ఉంది కదా, మళ్ళీ ఇచ్చుకోవచ్చు కదా. ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయమని గౌరవం, ఓకే ఫైన్, నీ ఆశ తీర్చుకోవచ్చు కదా. మీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు నియోజకవర్గంలో ఒక అన్న లేరా? ఒక తుడా చైర్మన్ ఇవ్వడానికి, ఒక బోర్డు మెంబరు, ఇంకొక చీఫ్ విప్ ఇవ్వడానికి ఎవరు లేరా? ఇస్తే వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉండుంటారు కదా. సో అలా చేసిన తప్పులకే అహంకార భావంతో, సొంత కుటుంబం మాత్రమే ఎదగాలన్న ఆలోచనతో చేసిన దానికి ఈరోజు అన్న వాళ్ళందరూ తిరగబడి దీంట్లో. అందుకనే ఈరోజు వాలంటీర్స్ ఇంత పటిష్టంగా వాళ్లే కావాలని ఎదురు చూస్తున్నారు. అన్న వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు, ఓట్లు వేయమని అడగరు. వైసీపీ అన్న వాళ్ళు ఎవ్వరు, కొద్ది మంది ఏది బాగా కరుడు కట్టిన వాళ్ళు కొద్ది మంది, అండ్ ఈ గంజాయి వ్యాపారం, ఇసుక వ్యాపారం చేసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళు ట్రై చేస్తారు డెఫినెట్ గా. మిగతా గౌరవంగా ఉండే వాళ్ళు ఎవ్వరు లేరు. చాలా మంది ఓపెన్గా వచ్చారు, ఇంకా సగం మంది సైలెంట్గా ఉన్నారు, మేము మీకు చేస్తామని. సో 100% ఈసారి చంద్రగిరి పైన, కోట పైన జెండా ఎగురవేసేది తెలుగుదేశం. అసలు నాకు దుస్థితి ఏంటంటే చంద్రగిరి కోట కోట అని చెప్పుకునే అతను కోటను రెడీ చేయడానికి చేత కాలేదు, కోట విలువ తెలియలేదు. చారిత్రాత్మక కట్టడం అది. తెలుగుదేశం ఉన్నప్పుడు దానికి ఒక లైటింగ్ ఉండేది, ఒక బోటింగ్ ఉండేది. తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా, ఎలాగా మనము అమ్మారు టెంపుల్కి వెళ్తారు, కాళహస్తికి వెళ్తారు, అలా చంద్రగిరి కోటను కూడా చూసి వెళ్ళేవాళ్ళు కదా. దాన్ని డెవలప్ చేయడానికి చేతకోలేదు. నేను ఇన్ని కోట్లు పెట్టి కుక్కర్ కొన్నా, ఇన్ని కోట్లు పెట్టి బట్టలు కొన్నా, దేనికి? కరెక్ట్గా 4 కోట్లు పెడితే రెడీ అవుతుంది. పిడుగుబడి కాలిపోయింది. అప్పుడు 4 crores పెట్టుంటే ఆ సిస్టమ్ రెడీ అయ్యేది, ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం, సర్క్యూట్ మొత్తం. సో ఫైన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంది. సో ఫైనల్గా మీ అందరి ఆశీస్సులు, సపోర్టు ఖచ్చితంగా కావాలి. ఒకటి ధైర్యం ఏంటంటే ఎవరెవరు పోలీస్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, వాళ్ళ పర్సనల్ స్టాఫ్గా వర్క్ చేశారు, అందరినీ మూవ్ చేస్తున్నారు ఫెయిర్ ఎలక్షన్ జరగాలని. సో అదొక మంచి ప్రశాంతమైన ఎన్నికలు, మంచి ఎన్నికలు జరిగితే సొసైటీకి మంచిది. వన్ సైడెడ్గా మోసపూరితమైన ఎన్నికలు, 10 మంది ఏజ్లో వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిజంగా పాపం బాధపడుతున్నారు, ఇది నిజం అనుకుంటున్నారు. సో వాళ్ళు సక్సెస్ అయితేనే ఉన్నారు ప్రతి చెడు ఆలోచనలో. బట్ మనమైతే మెసేజ్ పంపిస్తూ ఉన్నాం. ఇవ్వాలన్న మనసు ఉంటే ఎవరిని కష్టపెట్టలేదు. వాలంటీర్స్ ఉండేనా ఇస్తూ ఉన్నారు. ఆ మధ్య కూడా వేశారు కదా,
మోదీ గారు ఉండి అన్ని లక్షల మందికి ఒక అలా సిస్టమ్ పనిచేసేటప్పుడు వచ్చిన అందరి మీడియా అన్న వాళ్ళకి నమస్తే. సో ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మనం నిర్వహిస్తున్నది ఈ వాలంటీర్ వ్యవస్థ మీద జరుగుతున్న అవకతవకల మీద. సో అవుట్రేట్గా వాలంటీర్స్ అందరినీ రిజైన్ చేయమని ఒక సందేశం ఇచ్చారు. సో మనం ఈ చంద్రగిరి నియోజకవర్గం వరకు మాట్లాడదాం. సో నిన్నటి నుంచి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతోంది, వాళ్ళు రిజైన్ చేయాలి, ఎలక్షన్ వర్క్ చేయాలి అన్నట్టు. సో వాలంటీర్స్కి అందరికీ నాని గారి తరపున, నా తరపున, మా కుటుంబం తరపున, తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేసి మేము ఫ్యూచర్లో ఉండబోయేది రాబోయేది మేమే కాబట్టి మీ అందరికీ ఒక సందేశం ఇవ్వడానికి నేను వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రణాళిక కోసమే వాలంటీర్స్ అన్నది మొట్టమొదటి సంతకం అప్పుడున్న జగన్ గారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజే ఓపెన్గా చెప్పుకున్నారు ఇది మా కార్యకర్తలకే మేము ఇచ్చుకుంటున్నామని. అది ముమ్మాటికి నిజం. ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు పెట్టిన సంతకం ఈ రోజు ఎలక్షన్ కోసమే చేశారు వాళ్ళది. ఈరోజు అది ప్రాక్టికల్గా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటంటే కాలం ఎప్పుడు కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు, వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్నారు వాళ్ళు. కానీ మిమ్మల్ని 5 సంవత్సరాలు మీకు జీతాలు ఇచ్చి ఈ ఎలక్షన్కి ఉపయోగపడతారని 5 సంవత్సరాలు మీకు శాలరీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళు మన 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారో, శాలరీస్ ఇస్తూ వచ్చారో, మెచ్చుకుంటూ వచ్చారో, ఆ పర్పస్ ఈరోజు సర్వ్ కాలేకపోతుంది. ఇది వాస్తవం. కోర్టుకు వెళ్ళింది వాస్తవం. మీరు 2 months మాత్రమే ఈ పనులకు దూరంగా ఉండాలని చెప్పింది వాస్తవం. కానీ మిమ్మల్ని రిజైన్ చేయించేసేయాలి, మీ ఉద్యోగాలు పోగొట్టాలి అలాంటివి లేదు. మిమ్మల్ని రిజైన్ చేయమంటున్నది మీ పార్టీ. కానీ స్టార్టింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటామన్నట్టు అది నిజమే కావచ్చు. కానీ కాలక్రమేణా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ 2 years పర్సనల్గా చాలామందిని కలిసాను. అందులో ఇంజనీరింగ్స్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసినారు, ఆఖరికి బిఎడ్ అలా టీచర్ కోసం చేసిన వాళ్ళు కూడా ఏదో రకంగా నా కుటుంబానికి నేను తోడుగా ఉంటానని ఆ 5,000 రూపాయలకి జాబ్స్ చేస్తూ వచ్చారు మీరందరూ. సో ఇట్స్ ట్రూ, మీ దగ్గర అన్ని డేటా ఉంది, అది తప్పు కాదు. అంతకుముందు మా పార్టీలో కూడా సేవలు చేసేవాళ్ళం, సేవామిత్రులని, వాహన మిత్రులని ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ మీద భారీగా ఎందుకు ఈ ప్రచారం జరిగిపోయింది అంటే మీ పాలకులు అంటే పొలిటీషియన్స్ చేసిన తప్పులకి మీరు బలైపోయినారు. ఈరోజు రేపు బ్యాలెట్ బాక్సెస్ పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం 85 years ఏజ్డ్ వాళ్ళకి అండ్ వికలాంగులకి అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి ఫస్ట్ టైం చేస్తుంది. అందులో మన నియోజకవర్గంలో 6,000 ఓట్లు వస్తున్నాయి. కానీ వెరీ క్లియర్గా బెడ్ రిడన్ వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, మిగతా వాళ్ళు వచ్చి ఓట్లు వేయచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ గత 10-15 రోజుల నుంచి మా చెవి భాస్కర్ అన్న అంటే ఈ చంద్రగిరి ఎమ్మెల్యే అధికారుల మీద ఒత్తిడి చేసి 6,000 ఓట్లు రైజ్ చేయమంటున్నారు. 6,000 ఓట్లు నాకే కావాలంటున్నారు, ఎందుకంటే అది స్థిరమైన ఓట్లు. సో ఈరోజు మిమ్మల్ని రిజైన్ చేయమని ఎందుకు అంటూ ఉన్నారంటే ఎంతోమంది అవ్వాతాతలకి మీరు బిడ్డలై ఉన్నారు, ఇది నిజం. ప్రతి వ్యవస్థలో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంత ఉంటుంది. సో మిమ్మల్ని మంచిగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు, చెడుగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మందితో వాళ్ళకి నూరు పోస్తూ వచ్చారు, భయం పెడుతూ వచ్చారు, మీరు ఓటు వేయకపోతే మీకు ఇది రాదు, మేము రాము అలాంటివి. సో ఈ 5 సంవత్సరాలుగా చాలా మంది పెన్షనర్స్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు బిడ్డలుగా, ఇది మంచిదే. కానీ వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన మాత్రం మీ ద్వారా ఆ ఓట్లన్నీ బెదిరించో బుజ్జగించో వేయించుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. సో నా రిక్వెస్ట్ ఇక్కడున్న వాలంటీర్స్కి అందరికీ, మీరు ఒకవేళ వాళ్ళ మాటలు విని రిజైన్ చేస్తే రేపు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మీరు ఒక వాలంటీర్ మీకు ఇచ్చే 5,000 రూపాయల శాలరీ అయినా మీరు రూలింగ్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు ఎమ్మెల్యే కంటే ఎక్కువ వాల్యూ ఉంది. చెప్పాలంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు నెంబర్లు అంతా 0.
మీరు మాత్రమే ప్రజల్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఆ విలువ మీరు రిజైన్ చేస్తే మిమ్మల్ని ఎవరు లెక్కబెట్టరు. సో నా రిక్వెస్ట్, రిజైన్ చేయకండి. మేమే వస్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తాం. అంటే మీరు అందరూ మంచి వాళ్ళే, మిమ్మల్ని తప్పు చెయ్యంటే చేస్తారు, చెయ్యొద్దంటే చెయ్యరు. సో ఆ జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో పనులు చేశారు. ఇక్కడ మా చెవి భాస్కర్ అన్న చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో మీరు చేసినా చేయకపోయినా ఫరక్ లేదు. కానీ చేయకుండా ఉంటే మీకు ఒక స్థిరత్వం ఉంటుంది, మీకు ఒక ధైర్యం ఉంటుంది. ఎలాగో మనం 5,000 నుంచి 10,000 చేస్తామన్నాం. ఆ 10,000 రూపాయలు ఇచ్చేది వాళ్ళలాగా మీరు టీడీపీకే ఓటేయండి అని మంత్రాల్లాగా జపం చేయడానికి కాదు. చాలా మంచి పనులు చేసుకుందాం, కన్స్ట్రక్టివ్గా వెళ్దాం.